బాసు ఆ స్ప్రే కొంచెం ఇవ్వా. సార్ దీంతో పని సార్, త్వరగా ఇచ్చేయండి. ఉండయ్యా ఇచ్చేస్తా. ఏ నేనంటే నీకు ఇష్టం లేదా? లవ్ అంటే ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? బికాస్ అలాంటిది లేనే లేదు. లవ్ ఇస్ నోవేర్. ఏ ఆగు, ఎందుకు అలా అంటున్నావు? అసరే లవ్ అంటే మీనింగ్ ఏంటి? నువ్వంటే నాకు ఇష్టం, నేను ప్రేమిస్తున్నాను, నీకోసం ఏమైనా చేస్తాను, నేను బాగా చూసుకుంటాను, ఇవన్నీ నీ నుంచే ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇప్పుడు కూడా అలాగే కదా ఉన్నాం. సడన్ గా లవ్ అది ఇది అంటున్నావేంటి? చూడు లక్కీ, నాకు నీలా స్మార్ట్ గా మాట్లాడడం రాదు. లవ్ చేస్తున్నా అంతే. సరే ఓకే, చేసుకో. వన్ సైడ్ లవ్ చేసుకోవడానికి నీతో ఎందుకు చెప్పాలి? నేను నీకే ఆన్సర్ ఇవ్వాలి? కన్ఫర్మేషనా? మీరు ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా ఉండలేరా? నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటున్నా, లైఫ్ లాంగ్ ఇద్దరం కలిసి ఉందా అంటున్నా. సో నన్ను కాంట్రాక్ట్ సైన్ చేయమంటున్నావు? నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు లక్కీ. నేను ఇలాంటి బాండ్లో ఇరుక్కొని కష్టపడాలని అనుకోవట్లేదు. నా లైఫ్ని వేరెవరు డిసైడ్ చేయకూడదు. See, if you wanna have sex with me, then do it and forget it. ఈ ప్రేమ పెళ్లి అని వద్దు. అలాంటి దానివా నువ్వు? ఎలాంటి దాన్ని? లవ్ కి సెక్స్ కి తేడా కూడా తెలియకుండా? నాకు సంబంధించి రెండు ఒకటే. లవ్ స్టార్టింగ్ పాయింట్ అయితే సెక్స్ ఎండింగ్ పాయింట్. లైఫ్ ని మరీ ఎక్కువగా అనలైజ్ చేసే వాళ్ళు ఇలాగే పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు. నేను ప్రూవ్ చేసి చూపిస్తే నమ్ముతావా? ప్రూవ్ చేయడం నీ వల్ల కాదు, అది నా దగ్గర. వద్దని చెప్తావు అనుకున్నా. ఎలా దారిలోకి వచ్చావు చూసావా? నేను నీకు ప్రూవ్ చేసి తీరాలి కదా నా లవ్ మారదని. బెట్టా? నేను రెడీ. ఏంటో చెప్పు. నేను మారకపోతే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి. నువ్వు మారితే నన్ను వదిలేసి నువ్వు ఎగిరిపోవచ్చమ్మా. రూమ్ బుక్ చేయి. ఆ కార్ రంగు పచ్చ ఎరుపా? ఎరుపన్నా? ఎరుపేనా? ఎరుపే అన్నా. నీకు? పచ్చ బాగుంటది కదా ఆ రంగులో ఉండుంటే, బట్ ఇట్స్ రెడ్. సార్ బిల్.
వెనకెళ్తుంది చూడు. నువ్వు ఎందుకు వచ్చావు? బ్యాగ్ మర్చిపోయా. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? మెయిన్ ఐటమ్ మర్చిపోయా. వన్ డబుల్ రూమ్. మ్యారీడా అన్మ్యారీడా? ఏ అన్మ్యారీడ్ అంటే రూమ్ ఇవ్వరా? మ్యారీడ్ అంటే ఇచ్చుండేవాడు కాదు. వెయిట్ బేబీ, ఎంజాయ్. కాంప్లిమెంటరీ. హలో, లోపల కెమెరా ఏం పెట్టలేదుగా? ఎందుకు కెమెరా? ఐ కెన్ ఫీల్ దట్. నువ్వు మామూలుడివి కాదయ్యా. చూడటానికి ఇండియన్ తాతలా కనిపిస్తున్నా చేసేవని యాంటీ ఇండియన్ పనులు. ఉండు వస్తా. నిన్ను రోడ్డు మీద చూసినది లగ్గ ఎత్తు. ఏంటిది? రాసన్ కార్ ఎక్కడుంది? కొంప తీసి ఈ ఏరియాలో ఎక్కడైనా ఉన్నాడా ఏంటి? ఓ ఫోన్ చేస్తే పోలా. హలో అన్నా, ఆటో నగర్ మాధవనన్నా. తెలుసులే, విషయం ఏంటి? ఓహో తెలుసా అనయ్య, నువ్వు ఇక్కడే ఉన్నావా? నువ్వెక్కడున్నావురా? మరి బండి ఇక్కడే ఉంది కదా. రే ఆటో ఎక్కడుందిరా? అన్నా, నీ బండి ఎక్కడుందో నీకు తెలియకుండా ఎట్టా ఉంటది? మింగు. రే రే ఆటో, నా కార్ని ఎక్కడ చూసావురా? అయితే నువ్వు ఇక్కడ లేవా? రేయ్, కారు ఎక్కడుందో చెప్పరా? హైవే హోటల్లో. సరిగ్గా చూసావా? అది మన కారేనా? అన్నా, మన కారు నాకు తెలీదా? 1199. కాకపోతే పెయింట్ మార్చినట్టుంది. ఏ కలర్? ఎరుపన్నా. లెఫ్ట్ బ్రెయిన్ ప్రభావం. రే ఆటో, చెప్పన్నా. ఓ పని చెయ్, ఆ హోటల్లోకి వెళ్ళు. అక్కడ ఒక అమ్మాయి అబ్బాయి ఉంటారు, వాళ్ళని కట్టిపడి నీ వెంట వచ్చేస్తున్నాను, త్వరగా. కట్టి పడేలా అన్నా? ఈ పనులు చేస్తున్నానని నా పెళ్ళం తిట్టిందని నిన్ను వదిలేసి నేను కాయగూరల వ్యాపారం చేస్తున్నాను. మళ్ళీ అదే పనులు చేయమంటున్నావా? రే 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 రే, నీకు 4 లక్షలు ఇస్తాను రా. నా వైఫ్ బర్త్డేకి 4000 అడిగితే నువ్వు ఇవ్వనందుకే నిన్ను వదిలేసి వచ్చేసాను. ఏ రోజు 4 లక్షలు ఇస్తానంటావా అన్నా? మళ్ళీ నన్ను బొక్కలో పెట్టిద్దామని చూస్తున్నావా? జరగదన్నా, ఇది జరగనే జరగదు. కారు టైర్ పంచర్ చేయరా. అన్నా, ఎలాంటి సంఘ విద్రోహ పనులు చేయనని నా భార్య మీద ఒట్టు పెట్టుకున్నాను. నీకు ఫోన్ చేసి చాలా పెద్ద తప్పు చేశాను. సారీ, గాడ్ బ్లెస్ యూ. కట్. ఇంటికి వెళ్ళగానే ముందు ఈ ఫోన్ నుంచి సిమ్ తీసేయాలి. డోంట్ వరీ అంకుల్, 15 కిలోమీటర్స్ హోటల్ హైవే. టిఫిన్ అంకుల్ కొట్టదు ప్లీజ్, నేను ఇంకోసారి అడగను. కాఫీ? ఈ ఫీల్ నాకు చాలా కొత్తగా ఉంది. ఒకవేళ లవ్ అంటే ఇదేనేమో, నాకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలియట్లేదు. కానీ ఇలాంటి లవ్ని మా అమ్మ దగ్గర ఫీల్ అయ్యాను.
ఓవర్గా యాక్ట్ చేయకురా, నువ్వు మారలేదని ఒప్పుకున్నాను. నటన అని తెలిసిన నటిస్తేనే కదా మీకు ఇష్టం. గన్స్, ఈ లోకంలో నీకెవరంటే బాగా ఇష్టం చెప్పు. మా అమ్మే. ఏయ్, నువ్వు కసాపిసా ముందు అడిగినా ఇదే చెప్పేవాడిని. నువ్వు ఉన్నావు చూడు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఏ రూమ్ లో ఉన్నారు? వెళ్ళిపోయారు. రాయ్, ఎందుకైనా మంచిది లోపలికి వెళ్ళి చూడండి. వెళ్ళండి. ఇడ్లీ వడ ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయి, నీకు మాత్రమే ఉన్నాయి. పోరా, నీ డొక్కోటలో నేను తినను. పాలగంకి నవ్వింది, పల్లకీలో పిల్ల ఎంకి నవ్వింది. అన్నా అన్నా, ఏంటి దాగుడు మూతలు ఆడుతున్నారా? ఉండు, నేను జాయిన్ అవుతా. మ్యాటర్ కోసమే కదా వచ్చింది, అది నాతో చెప్పడానికి ఏంటన్నా? ఓ, మనోళ్ళు కూడా వచ్చేసారా? నువ్వు సూపర్ అన్నా. నీ మాట విని టైర్లు పంచర్ చేస్తుంటే ఏమై ఉండేది? నా పెళ్ళం మీద ఒట్టేశాను కాబట్టి నీ కార్ టైర్ తప్పించుకుంది. అన్నట్టు మన కారేది? ఏంటానో ఏంటొచ్చా, టైం వేస్ట్ అవుతుంది. ఎఫ్బీలో దావుద్ యాక్సెప్ట్ చేసాడో లేదో ఒకసారి చూద్దాం. అంకుల్, 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 ఇధర్ దేఖో, ఇధర్ దేఖో. ఎవడ్రా వీడు? వీడు ఆర్జే, మన ఏరియాలో కూడా వచ్చాడు. నువ్వు కుమ్మి పంపించావే. మరైతే వీడు? వీడే మన వాళ్ళందరినీ కుమ్మినోడు. అంటే ఈ ఎలుకను పట్టుకుంటే ప్రాబ్లం అంతా సాల్వ్ అవుతుంది. అన్నా, నువ్వెవరినైనా పట్టుకో, కానీ నన్ను మాత్రం వదిలే అన్నా. అమ్మో, ఇండి బట్టలు ఎక్కించండి. ఏయ్, టైం అయింది, త్వరగా తినవే. ఎప్పుడు చూసినా ఒకటే లేటు. రే, సాంబార్ వేసుకోరా. వేసుకున్నా. అలాగే వెళ్లేదారిలో దీన్ని స్కూల్లో వదిలేరా. ఏమైందా? కొంతమంది గ్రహాంతర వాసులు వస్తారు, నేను ఎక్కడన్నా అడిగితే లేరని చెప్పే. కాదు కాదు, వాడు ఎవడో నాకు తెలియదని చెప్పే. కాదు కాదు, నేను చచ్చిపోయానని చెప్పే. ఏమిటా పిచ్చి పని? ఆ గుంజుగాడి వల్ల నా ఫోటోకి నేనే దండేసుకోవాల్సి వచ్చింది. ఎంకి పెళ్లి సుబ్బు సాగుకు వచ్చినట్టు. వీడికి ఏమైంది? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు? ఎక్కడున్నాడు నీ తమ్ముడు? వాడు ఇక్కడికి రాలేదు. కాదు కాదు, వాడెవడో నాకు తెలీదు. కాదు కాదు, వాడు చచ్చిపోయాడు. నిజంగానే నా ఫోటోకి దండడిపోయేలా చేస్తుంది ఈ పాటది. ఏంటి, చచ్చాడా? అవును, ఫోటోకి దండ ఎలాడుతోంది. అన్నా, అటు ఒక లుక్కి నిజంగానే చచ్చాడు. పోదా, ఇల్లంతా వెతకండిరా. వెళ్ళి వెతుకో. నువ్వెవరో నాకు తెలియదు అనుకోకు. సూపర్ గా అడిగేవే. నీ అత్తకి సిగ్గంటూ ఉండు. మధ్య ఎక్కడ చచ్చాడు? అన్నా, పాల ప్యాకెట్ ఉంది, అందరికీ టీ పెట్టి ఇవ్వమంటావా? ఇప్పుడు చూడన్నా ఎలా వెతుకుతానో చూడు. ఎక్కడరా, ఎక్కడా? అంకుల్, లోపడంతా వెతికాను, వాడు లేడు. కమ్, బయలుదేరదాం. అయ్యో, మీకు కనిపెట్టడమే తెలియలేదు. మావయ్య ఎప్పుడు బీర వెనకాలే దాక్కుంటాడు. సారీ అంకుల్, వాడు ఇంత ట్రెడిషనల్ గా దాక్కుంటాడని అనుకోలేదు. ఐ విల్ క్యాచ్. అరే బతికొక్క, బీరు వెనకాల దాక్కుంటాడని పట్టుకోలేను అనుకున్నావా? రారా. ఎక్కడికి రావాలి? ఇంకో 2 గంటల్లో చెప్తాను. అమౌంట్ కూడా కొంచెం పెంచాను. నేను చూడ్డానికి వీపీలా కనిపిస్తున్నానా? రేట్ ఇష్టానికి పెంచుతూనే పోతే ఎలా? ఎందుకు సార్ కోపడతారు?
అనుకున్న దానికంటే పని కాస్త ఎక్కువైంది. కష్టానికి తగ్గ ఫలితం ఉండాలిగా, అందుకనే సార్ ఈ హైక్. దాన్ని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. నువ్వేం పీక్కుంటావో పీక్కు. అరే ఏంటి మావా సడన్ గా ఫోన్ చేసావు? హలో మావా, ఎలా ఉన్నారా? బాగున్నాను. తిన్నావా నాన్న? కడుపు నిండా. ఎక్కడున్నారా నాన్న? చిట్టి నీకు చెప్పనుగా. వైరా ఇప్పుడే లైఫ్ చాలా హ్యాపీగా ఉందిరా. ఈ టైంలో ఎక్కడ ఉన్నావు సిల్లీ ఫెలో? నువ్వు ఆ చెత్త రౌడీ గ్యాంగ్ ని చూపించావు చూడు, అదేనా నా టర్నింగ్ పాయింట్. రే మామా, నువ్వు ఇంకా మెయిన్ విలన్ ని మీట్ అవ్వలేదు. మీట్ అయితే ఇలా మాట్లాడవు. నీ పాటికి నువ్వు కొట్టేసి వెళ్ళిపోయావు. ఈ రౌడీలందరూ మా గొప్ప మీదకి వచ్చి పడ్డారు. రే వేస్ట్ ఫెలోస్ రా వాళ్ళు. వాళ్ళకి ఇంత బిల్డప్ ఇస్తున్నావు. నేనే వాళ్ళను ఆట ఆడుకున్నా, నువ్వు ఆడుకోలేవరా? ఎంత అవమానం మనకు అవసరమా? వాళ్ళని చూసి భయపడతావేంట్రా? మొహం మీద ఒకటి కొంచెం మర్యాదగా మాట్లాడరా. తర్వాత నీ పక్కన చింపిరి చుట్టూ ఉంటాడు చూడు, నన్నే అంటున్నాడు. వాడు ముక్కు మీద గుద్దు, చంపి ఈ ఎదవ తొట్టి గ్యాంగ్కో లీడరు. వాడు మాత్రం ఎలా ఉంటాడు రా? పూతొట్టిలా ఉంటాడు. నువ్వు లాగే ఒకటి ఇవ్వు, ఆ జఫగాడు తింటాడు. డేంజర్ రే, కాదురా. అయ్యో ఏ మావా బాయ్ రా, తర్వాత చేస్తా. ఏదో అర్జెంట్ పని మీద వెళ్ళి ఉంటాడు సార్. మళ్ళీ ఫోన్ చేస్తాడు సార్. ఏమైంది? చెప్పి నాలో కలిగే ఈ ఫీలింగ్ని లవ్ అని సరిపెట్టుకోలేను, కానీ ఈ ఫీల్ లైఫ్ లాంగ్ ఇలాగే ఉండిపోవాలని కోరుకుంటున్నాను. Good morning, people. My name is Don Max. This is one of the universal torture now happening in Vizag, and I am the part of it. Feeling excited. I will be gangster soon. రెడీయా అన్న? రెడీ అన్న. రావండి. రై ఎత్తండి రావండి. కొండ్రా కొండి. హలో, డాల్ఫిన్ హౌస్ దగ్గర ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. సత్యం థియేటర్ లో సినిమా బాగుందో లేదో అలా ఇలా అని రేడియోలో మాట్లాడినట్టు మాట్లాడకూడదు. ఎమోషనల్ గా మాట్లాడాలి, అర్థమైందా?